హలో అండి. నమస్తే. ఈరోజు ఏంటంటే నేను ఈజీగా థంబ్‌నెయిల్స్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అట్రాక్టివ్‌గా అనేది చెప్తాను. దానికోసం ఏం యాప్ యూజ్ చేయాల్సి ఉంటుందంటే మనం క్యాన్వా యాప్. మీ మొబైల్‌లో ప్లే స్టోర్ ఉంటుంది కదా! ప్లే స్టోర్‌లోకెళ్ళి పైన సెర్చ్ ఆప్షన్స్ ఉంటుంది కదా! దానిలో CANVA క్యాన్వా అని టైప్ చేయండి. కింద క్యాన్వా యాప్ అని ఉంటుంది కదా! ఆ క్యాన్వా యాప్ మీద క్లిక్ చేయండి. మీ మొబైల్‌లో ఆల్రెడీ క్యాన్వా యాప్ ఉందనుకోండి, ఓపెన్ చేయనా అని అడుగుతుంది. క్యాన్వా యాప్ లేకపోతే ఇన్‌స్టాల్ అని అడుగుతుంది. అప్పుడు మీరు ఇన్‌స్టాల్ చేస్తే క్యాన్వా అనేది ఓపెన్ అవుతుంది. నా మొబైల్‌లో ఆల్రెడీ క్యాన్వా ఉంది కాబట్టి ఓపెన్ చేయనా అని అడుగుతుంది. జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే ఏంటంటే ఈ రకంగా క్యాన్వా యాప్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కింద మనకి హోమ్ ఉంది కదా! మనం ఏమన్నా థంబ్‌నెయిల్ క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు దేని మీద క్లిక్ చేయాలి? హోమ్ మీద క్లిక్ చేయాలి. హోమ్ మీద క్లిక్ చేసి పైన సెర్చ్ ఆప్షన్ ఉంది కదా! సెర్చ్ ఆప్షన్స్‌లో ఏం టైప్ చేయాలి? యూట్యూబ్ థంబ్‌నెయిల్ అని సెలెక్ట్ చేయండి. చేసి ఎంటర్ చేయండి. ఇప్పుడు మీకు ఇలా వైట్ కలర్‌లో బ్లాంక్ కలర్ స్క్రీన్ కనపడుతుంది ఓపెన్ అయిన తర్వాత. జస్ట్ దాని మీద ఒకసారి అలా క్లిక్ చేయండి. అప్పుడు మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. బ్లూ కలర్ కనబడుతుందా? ఇక్కడ కింద మనకి కలర్ అనే ఆప్షన్ కనపడుతుందా? కలర్ అని. జస్ట్ ఒక్కసారి దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు ఇక్కడ ఉన్న కలర్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తాయి. బ్లాక్ పెట్టామనుకోండి మన స్క్రీన్ అంతా కూడా కంప్లీట్‌గా బ్లాక్ కలర్‌లోకి అయిపోతుంది. ఇప్పుడు రెడ్ పెట్టాను కదా! మనం ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటే మన స్క్రీన్ అనేది ఆటోమేటిక్‌గా ఆ కలర్‌లోకి చేంజ్ అయిపోతుంది. ఇక్కడ ప్లస్ సింబల్ ఉందా? ప్లస్ సింబల్ కనిపించి మల్టీ కలర్స్ ఉన్నాయి కదా! ఒకసారి దాని మీద క్లిక్ చేయండి. మనకు అక్కడ ఉన్న కలర్స్ కాకుండా వేరే డిఫరెంట్ కలర్స్ కావాలనుకోండి, ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ సర్కిల్ కనపడుతుందా? స్మాల్ సర్కిల్. దాని మీద ఇలా డ్రాగ్ ఆన్ చేసామనుకోండి, మనకి ఏ కలర్ కావాలంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద లైన్ కూడా ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను జస్ట్ పింక్ మీద క్లిక్ చేశాను చూడండి. ఇదంతా కూడా స్క్రీన్ అంతా చేంజ్ అయిపోతుంది. ఇలా డ్రాగ్ ఆన్ చేసి నేను డార్క్ పింక్ మీదకి తీసుకెళ్ళానా, నా స్క్రీన్ అంతా కూడా ఇక్కడ ఏ కలర్‌లోకి చేంజ్ అయిపోయింది? డార్క్ పింక్‌లోకి చేంజ్ అయిపోయింది. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి లాస్ట్‌లో. సాలిడ్ కలర్, గ్రేడియంట్ అనేది. మనకి ఏదైనా 1 కలర్ అనుకోండి, ఇలా సాలిడ్ కలర్‌లో, ప్లెయిన్ కలర్‌లో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గ్రేడియంట్ సెలెక్ట్ చేశాననుకోండి, అంటే 2 కలర్స్ కాంబినేషన్‌లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 కలర్స్ కాంబినేషన్ వచ్చిందా? పింక్, డార్క్ పింక్ అండ్ లైట్ పింక్ కాంబినేషన్స్‌లో వచ్చింది. ఇక్కడ స్టైల్ అని ఇచ్చి ఇక్కడ 5 ఆప్షన్స్ కనపడినాయి. దాని మీద క్లిక్ చేస్తే ఒక్కొక్కటి మీకు వేరియేషన్ ఇక్కడ పైన స్క్రీన్‌లో కనపడుతుంది చూడండి. ఈ కలర్సే మనకు కావాలని లేదు. మనం వేరే ఏ కలర్ అయినా చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డార్క్ పింక్ ఉంది కదా! డార్క్ పింక్‌లో నేనేం పెట్టుకోవాలనుకుంటున్నాను? ఆరెంజ్ పెట్టుకోవాలనుకుంటున్నాను. జస్ట్ నేను ఆరెంజ్ సెలెక్ట్ చేస్తే నాకది ఆరెంజ్ అనేది సెలెక్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో కలర్ ఉంది కదా! ఇక్కడ ఇంకో కలర్ కనపడుతుంది కదా! ఆ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఈ కలర్‌లో చేంజ్ అవుతుంది స్క్రీన్ అంతా. అలా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అలా కాకుండా మనకి కలర్ చేంజ్ చేసుకోవడానికి ఇంకో ఆప్షన్ కూడా ఉంది. అదెలా అంటే కింద బాటమ్‌లో మీకు కనపడుతుందా డిజైన్, ఎలిమెంట్స్, టెక్స్ట్, గ్యాలరీ ఇలా డ్రాగ్ ఆన్ చేసుకుంటే చాలా ఆప్షన్స్ కనపడతాయి. దానిలో మీరేం చేస్తారు? ఎలిమెంట్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దానిలో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆరెంజ్ అండ్ యెల్లో కలర్ బ్యాక్‌గ్రౌండ్ కావాలి. ఇక్కడ నేను అదే టైప్ చేయాలి. పైన సెర్చ్ ఆప్షన్ కనపడుతుందా? అక్కడ టైప్ చేయాలి. ఆరెంజ్. ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ఆరెంజ్, లైట్ యెల్లో కావాలనుకో అదైనా సెర్చ్ చేసుకోవచ్చు. లైట్ యెల్లో అండ్ లైట్ ఆరెంజ్ బ్యాక్‌గ్రౌండ్. లైట్ ఆరెంజ్ బ్యాక్‌గ్రౌండ్. ఇలా సెర్చ్ చేసి ఇక్కడ ఎంటర్ చేయండి. అప్పుడు ఎలా వస్తుందో చూపిస్తాను ఒకసారి మీకు. ఇక్కడ కనబడుతున్నాయా? గ్రాఫిక్స్ అని, ఫోటోస్ అని, వీడియోస్ అని. మనం ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఐదర్ గ్రాఫిక్స్‌లో గాని, ఫోటోస్‌లో గాని సెలెక్ట్ చేసుకోవాలి. వీడియోస్‌లో సెలెక్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే మనం సెలెక్ట్ చేసుకునేది థంబ్‌నెయిల్ గదా! థంబ్‌నెయిల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఐదర్ గ్రాఫిక్స్ ఆర్ ఫోటోస్‌లో మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక చాలా ఆప్షన్స్ కనపడుతున్నాయి గదా! మనకి. నేను లైట్ యెల్లో అండ్ లైట్ ఆరెంజ్ సెలెక్ట్ చేశాను. దానిలో ఇలా చాలా ఆప్షన్స్ కనపడుతున్నాయి. దీనిలో గూడా ఇక్కడ చూడండి. స్క్రోల్ చేసిన కొద్దీ చాలా ఆప్షన్స్ కనపడుతున్నాయా? దీనిలో మనం ఏ కలర్ అయినా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు నచ్చిందనుకోండి. నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. చూసారా ఇంటర్ఫేస్ అంతా కూడా ఇలా వచ్చింది. అప్పుడు దీన్ని మనం ఏం చేసుకోవాలి? డ్రాగ్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్నాయి కదా! చివర ఎడ్జ్‌లో పట్టుకొని ఇలా పైకి, కిందకి, ఇలా పక్కకి జరుపుకొని మనం ఆ కలర్ అనేది జస్ట్ స్క్రీన్ మొత్తం అప్లై చేస్తాం. ఫస్ట్ పార్ట్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది నేను సెలెక్ట్ చేసేసుకున్నాను. ఓకేనా? తర్వాత నేను దేని గురించి పెడదామనుకుంటున్నాను, వసంత పంచమి గురించి పెడదామనుకుంటున్నాను. వసంత పంచమికి మనకి ఏమేమి ఇమేజెస్ కావాలి? అమ్మవారి ఇమేజెస్ కావాలి గదా! సరస్వతీదేవి ఇమేజ్. దానికోసం మళ్ళీ ఎలిమెంట్స్‌లోకెళ్ళండి మీరు. ఎలిమెంట్స్‌లోకెళ్ళి పైన సెర్చ్ ఆప్షన్‌లో ఏం టైప్ చేస్తారు?
సరస్వతీదేవి ఇమేజ్, సరస్వతీదేవి ఇమేజ్ అని టైప్ చేసామా. ఇక్కడ మనకి కింద ఆప్షన్స్ కనబడతాయి చూడండి. ఇందాక చెప్పాను కదా, గ్రాఫిక్స్లోంచి కానీ ఫొటోస్లోంచి కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రాఫిక్స్లో మీరు గ్రాఫిక్స్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీరు బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఐదర్ మీరు ఇలా ఫోటో సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, దాని వెనకాల ఉండే బ్యాక్గ్రౌండ్, ఇమేజ్కి ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉంటుందో ఆ బ్యాక్గ్రౌండ్ అనేది మీరు డిలీట్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ బాగుందని నేను ఏం చేశాను, ఈ పిక్చర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా. ఇందాక చూపించినట్లుగా దీంతో ఇలా డ్రాగ్ ఆన్ చేసుకోవచ్చు. డ్రాగ్ ఆన్ చేసుకుని పైకి కిందకి అలా పెట్టుకుని మనకి ఎంతవరకు అయితే సైజ్ కావాలో అంత సైజులో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ ఇమేజ్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత సైజ్ ఓకే అనుకున్నాను అనుకో, నేను ఇలా పెట్టుకుని పైన ఇక్కడ హెడ్ దగ్గర కట్ అయింది కదా ఇందాక. ఇప్పుడు చూడండి ఇమేజ్ బాగుంది కదా ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని డూప్లికేట్ ఇమేజ్ కావాలనుకోండి, జస్ట్ దాని మీద ఇలా క్లిక్ చేయండి. ఇక్కడ సెకండ్ ఆప్షన్స్లో ప్లస్ అని కనబడుతుందా, దాని మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ డూప్లికేట్ ఇమేజ్ అనేది మనకు వస్తుంది. మనకి ఇక్కడ కావాలంటే మళ్ళీ దీన్ని ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, డూప్లికేట్ ఇమేజ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ డూప్లికేట్ ఇమేజ్ వద్దు అన్నాను అనుకోండి, ఏం చేసుకోవచ్చు, డిలీట్ చేసేసుకోవచ్చు. వసంత పంచమికి మనం ఇమేజ్ పెట్టుకున్నాం కదా, సరస్వతీదేవి ఇమేజ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంకా ఏం కావాలి, పూజ ఐటమ్స్, పూజ ఐటమ్స్, పూజ ఐటమ్స్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పూజ ఐటమ్స్ వచ్చినాయి కదా. వీటిల్లోంచి మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. వీటిల్లోంచి కూడా కింద ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కింద సెలెక్ట్ చేశాను అనుకోండి, నేను దాన్ని తీసుకుని దీన్ని కూడా సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇలా టాప్ కార్నర్లో పట్టుకోండి, అప్పుడు మీకు సైజ్ అనేది పెద్దది చిన్నది అవుతుంది. అదే మీరు అలా కాకుండా లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ ఇక్కడ పట్టుకున్నారనుకోండి, ఇమేజ్ అనేది కట్ అయిపోతుంది. అందువల్ల మీరు అలా కాకుండా ఎప్పుడు అడ్జస్ట్ చేసుకున్నా ఐదర్ ఈ కార్నర్స్ ఉంటాయి కదా, 4 కార్నర్స్, అలా పట్టుకుని సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. అమ్మవారి దగ్గర నేను ఇది ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ కలర్ సంథింగ్ ఆరెంజ్ షాడో బ్యాక్గ్రౌండ్ కనపడుతుంది కదా. నేను దాన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి కింద ఇక్కడ మీకు లాస్ట్లో ఆప్షన్ కనపడుతుందా, బీజీ రిమూవర్ అని కనపడుతుందా, దాని మీద క్లిక్ చేస్తే ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంది. ఒకసారి నేను దాని మీద క్లిక్ చేస్తాను, ఎలా రిమూవ్ అవుతుందో ఒకసారి చూపిస్తాను. నాకు దీనికి క్యాన్వాకి సంబంధించి అప్డేటెడ్ వర్షన్ ఉందన్నమాట, అందువల్ల బ్యాక్గ్రౌండ్ రిమూవర్ కూడా అయిపోతుంది. ఓకేనా. ఈ పూజ ఐటమ్స్ ఇక్కడ వచ్చినాయిగా. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని నేను పక్కకు జరుపుకోవాలనుకున్నాను అనుకోండి, ఇలా మనం పక్కకు జరుపుకోవచ్చు. మళ్ళీ ఏది కావాలన్నా కూడా మనం దేంట్లోకి వెళ్ళాలి, ఎలిమెంట్స్లోకి వెళ్ళాలి. ఎలిమెంట్స్లోకి వెళ్ళి మనం డెకరేషన్ చేయాలి కదా, ఫ్లవర్స్ గార్లాండ్ అని టైప్ చేద్దాం. ఇక్కడ ఏం టైప్ చేద్దాం, ఫ్లవర్స్ గార్లాండ్ అని టైప్ చేయండి. కానీ ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ వచ్చినాయి, గ్రాఫిక్స్లో ఫొటోస్లో ఇలా వచ్చినాయా. మనకి ఆ థంబ్నెయిల్కి ఏది సెట్ అవుతుందో మనం ఇక్కడ చూసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేసుకుందాం అనుకోండి, ఇది ఎలా వస్తుందో చూద్దాం. ఇది ఇలా వచ్చిందా, ఇది చివరి వరకు రాలేదు కదా, మనం దీన్ని ఇలా చివరి వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ ఈ పిక్ ఎలా ఉంది, ఫేస్ మీద సరస్వతీదేవి ఫేస్ మీద ఇలా పూలు వచ్చినాయి కదా, మనం అలా కాకుండా ఏం చేయాలి, ఈ ఫోటోని ఫ్రంట్కి తీసుకురావాలి, ఈ ఫ్లవర్స్ ఫోటోని బ్యాక్కి తీసుకువెళ్ళాలి. దానికోసం మీరు ఏం చేస్తారు చూడండి, ఇక్కడ ఆప్షన్స్ కనపడుతున్నాయా, ఆప్షన్స్ని ఒకసారి ఇలా పక్కకు స్క్రోల్ చేయండి, అవి సెలెక్ట్ చేయండి. ఈ పిక్చర్ని సెలెక్ట్ చేసిన తర్వాత జస్ట్ ఆప్షన్స్ని ఏం చేస్తారు, ఇలా పక్కకు స్క్రోల్ చేయండి. ఎప్పుడైనా మనం ఏం చేయాలన్నా కూడా ఫస్ట్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత స్క్రోల్ చేసుకోవాలి. ఇక్కడ లేయర్స్ అనే ఆప్షన్ కనబడుతున్న లాస్ట్లో ఒకసారి జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఏమవ్వాలి, సరస్వతీదేవి ఫోటో అనేది పైకి రావాలి, ఫ్లవర్స్ అనేది కిందకి వెళ్ళాలి, అంతే కదా. అప్పుడు ఇది జస్ట్ ఇలా చేతితో పట్టుకుని ఇలా పైకి జరపండి. ఇక్కడ ఇలా స్లైట్గా మూవ్ చేస్తే ఈ ఫోటో ఇలా పైకి వచ్చేటట్టు పెట్టండి. వచ్చిందా. ఇప్పుడు అమ్మవారి ఫోటో ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఫ్లవర్స్ అనేది వెనకాల ఉన్నాయి. ఇది బాగానే ఉంది కదా ఇమేజ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మనకి ఏమన్నా కావాలన్నా కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు కింద. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టెక్స్ట్ ఏమన్నా రాయాలి అనుకున్నాను అనుకోండి, ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ కనబడుతుందా, దాని మీద క్లిక్ చేసి యాడ్ టెక్స్ట్ బాక్స్ అని ఉంది, అక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ పారాగ్రాఫ్ టెక్స్ట్ అని ఉంది కదా, మనకి ఏం టెక్స్ట్ కావాలనుకుంటే ఆ టెక్స్ట్ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. నేనేం రాద్దాం అనుకుంటున్నాను, వసంత పంచమి విశిష్టత. ఇక్కడ తెలుగు అని కనపడుతుందా, స్పేస్ బార్ మీద జస్ట్ దాని మీద ఇలా లాంగ్ ప్రెస్ చేయండి, మీకు కీబోర్డ్ ఆప్షన్స్ కనపడుతుంది, ఐదర్ తెలుగు ఇంగ్లీష్ అని. నేను తెలుగులో రాద్దాం అనుకుంటున్నాను కాబట్టి టెక్స్ట్ నేనేం సెలెక్ట్ చేసుకున్నాను, తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు వసంత పంచమి విశిష్టత అని రాద్దాం అనుకున్నాను కదా,
వసంత పంచమి విఎన్సిహెచ్ఎంఈ వసంత పంచమి విశిష్టత అని రాశాను చూడండి. ఇప్పుడు ఇలా వచ్చింది. కాకపోతే ఇది ఎలా ఉంది నేను రాసింది అనేది చిన్నగా ఉంది కదా. ఇప్పుడు దాన్ని మనం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏ ఫాంట్ సైజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి దీన్ని పట్టుకుని ఇలా డ్రాగ్ ఆన్ చేస్తే ఏమవుతుంది, సైజు పెరుగుతుంది. కనబడుతుంది కదా. మనం ఇలా పట్టుకుని అలా డ్రాగ్ ఆన్ చేసుకుని దాని సైజ్ అనేది పెంచుకుంటాం, తగ్గించుకోవటం అలా చేసుకోవచ్చు. మళ్ళీ టెక్స్ట్ అనేది మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. పైన కానీ కింద కానీ అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా. మళ్ళీ ఇక్కడ కనపడుతున్నాయా, ఇదేమో కలర్ ఆప్షను, ఇదేమో ఫార్మాట్. ఫార్మాట్లో ఏమున్నాయి, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. బోల్డ్ పెడితే బాగుంటుందని నేనేం చేశాను, బోల్డ్లో పెట్టాను. వసంత పంచమి విశిష్టత అని కనిపించిందా. మళ్ళీ దాని మీద సెలెక్ట్ చేయి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ ఆప్షన్ ఉందా, దాని మీద సెలెక్ట్ చేస్తే మళ్ళీ ఏమొస్తాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కలర్లో పెడదాం అనుకున్నాను అనుకోండి. జస్ట్ ఆ కలర్ మీద క్లిక్ చేస్తే ఏమైంది, ఆ కలర్ వచ్చింది. దానికి ఇంకేమైనా ఎఫెక్ట్స్ పెట్టాలి కదా, దాని మీద క్లిక్ చేసి మళ్ళీ కింద ఇక్కడ ఆప్షన్స్ కనపడుతున్నాయా, ఇలా జస్ట్ పక్కకు జరపండి. ఎఫెక్ట్స్ అనేది కనపడుతుందా, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు ఒక్కొక్కటి ఎలా చేంజ్ అవుతాయి చూడండి. ఇది షాడో మీద పెట్టానా, ఇక్కడ వేరియేషన్స్ అనేవి మీకు పైన కనపడుతూ ఉంటాయి చూడండి. ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుంటే ఇది సెలెక్ట్ చేశాను, ఎలా వచ్చింది, స్పైస్, అవుట్లైన్. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అవుట్లైన్ తీసుకుందాం అనుకుంటున్నాను, అంటే నేను పెట్టిన కలర్కి అవుట్లైన్ పైన ఇంకో కలర్ వచ్చేటట్టు తీసుకుందాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేశాను నేను అవుట్లైన్. అలా మీరు వీటిలో ఏదైనా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసిన తర్వాత మిడిల్లో ఇక్కడ గీతలు కనపడుతున్నాయా, 3 లైన్స్ కనపడుతున్నాయి. ఆ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా థిక్నెస్ ఉందా, ఇలా పెంచుకోవచ్చు. ఇలా తగ్గించుకుంటే అక్కడ థిక్నెస్ కనపడుతుందా మీకు, అలా థిక్నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇక్కడ కింద కలర్ అని కనబడుతుంది. అంటే ఏంటంటే అవుట్లైన్ కలరు దేంతో పెట్టునో అని అడుగుతుంది. ఆ కలర్ మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన అవుట్లైన్ కలర్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దానికి బ్లాక్ సూట్ అవుతుందని బ్లాక్ పెడదాం అనుకున్నాను అనుకోండి. బ్లాక్ మీద క్లిక్ చేస్తే అప్పుడు బ్లాక్ అవుట్లైన్ అనేది వస్తుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద క్లిక్ చేశాను, ఇక్కడ కలర్ బ్లాక్ వచ్చిందా. ఇప్పుడు దీని యొక్క థిక్నెస్ అనేది మనం ఇలా పెంచుకోవచ్చు. బ్లాక్ అనేది ఇప్పుడు మీకు క్లియర్గా కనబడుతుందా, ఇలా వచ్చిందా. వసంత పంచమి విశిష్టత అని వచ్చింది. ఇంకేమన్నా టెక్స్ట్ కావాలన్నా కూడా మనం ఇక్కడ కింద యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. లేదంటే ఇక్కడ ఇంటూ మార్క్ కొట్టేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది ఫ్లవర్ గార్లాండ్, ఇది ఇంత పెద్దది బాగాలేదు, నేను చిన్నది పెడదాం అనుకున్నాను అనుకోండి. దాన్ని ఇలా సింపుల్గా డిలీట్ చేసేసుకోవచ్చు. డిలీట్ చేసుకుని మళ్ళీ ఇంకా ఏమైనా కావాలన్నా కూడా అక్కడ పెట్టుకోవచ్చు. ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఫ్లవర్ గార్లాండ్ కనపడుతుందిగా, జస్ట్ సింపుల్గా ఉన్నది పెట్టుకుందాం అనుకున్నాను అనుకోండి. సింపుల్ ఫ్లవర్ గార్లాండ్ ఇక్కడ కనపడుతున్నాయి కదా, వీటిల్లో మనం ఏదైనా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, మనం ఏవైనా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇమేజ్ సైజ్ అనేది ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా డ్రాగ్ ఆన్ చేస్తే ఏమవుతుంది, ఇమేజ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా కొంచెం పైకి కూడా ఈ రకంగా మనం జరుపుకోవచ్చు. జరుపుకుని దాని మీద క్లిక్ చేసి మధ్యలో ప్లస్ సింబల్ కనబడిందా, దాని మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది, డూప్లికేట్ ఇమేజ్ వస్తుంది. అప్పుడు ఒక ఇమేజ్ ఇటువైపు, ఒక ఇమేజ్ ఇటువైపు పెట్టుకోవచ్చు. ఓకేనా. కాకపోతే ఇది ఫోటో మీదకి వచ్చేసింది కదా, ఫోటో మీదకి వచ్చేసినప్పుడు మనం ఏం చేయాలి, జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఏమైనా ఆప్షన్ కనపడుతుందని చెప్పాను, లేయర్స్ అని చెప్పాను కదా, లేయర్స్లోకి వెళ్ళి ఇది వెనక్కి పెట్టాలి, అమ్మవారి ఫోటో అనేది ఎక్కడ పెట్టాలి, ముందు పెట్టాలి. దాని మీద జస్ట్ సెలెక్ట్ చేసి అలా పైనకి డ్రాగ్ ఆన్ చేయండి. ఇప్పుడు చూసారా, ఇవి ఎక్కడికి వెళ్ళినాయి, ఫోటో వెనక్కి వెళ్ళిపోయినాయి. అలా మనకి ఏది కావాలన్నా కూడా ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఎలిమెంట్స్లోకి వెళ్ళి మనం ఏం సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం, మ్యాంగో లీవ్స్ సెలెక్ట్ చేసుకుందాం అనుకోండి. పైన ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. మ్యాంగో లీవ్స్కి సంబంధించి ఇమేజెస్ వస్తాయి, అదొకసారి ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇది జస్ట్ సింపుల్గా ఉంది కదా, ఇది పెట్టుకుందాం. ఇది కొంచెం ఇలా డ్రాగ్ ఆన్ చేసుకుందాం, మిడిల్లోకి వస్తుంది. మళ్ళీ ఇది ఫోటో మీదకి వచ్చింది కదా, మళ్ళీ అప్పుడు మనం ఏం చేయాలి, జస్ట్ సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత కింద ఇక్కడ లేయర్స్ ఆప్షన్ కనపడుతుంది. లేయర్స్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఫోటో ఏం చేయాలి, ఇక పైకి పెట్టి ఇవి కిందకి పెట్టాలి. ఓకేనా. ఇప్పుడు ఇలా ఉంది. ఈ వసంత పంచమి అన్నది కూడా నేను పైకి పెట్టాలనుకుంటున్నాను. జస్ట్ ఇలా డ్రాగ్ ఆన్ చేసి ఇక్కడ
వసంత పంచమి విశిష్టత అని పెట్టుకోవచ్చు. కావాలంటే లైట్గా కొంచెం ఇలా పక్కకు జరుపుకోవచ్చు. వసంత పంచమి విశిష్టత. ఇంకా మనకి ఏమైనా టెక్స్ట్ కావాలన్నా కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు. మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసి యాడ్ ఏ టెక్స్ట్ బాక్స్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. అక్కడ వచ్చింది కదా, ఇక్కడ నేను తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను కదా, తెలుగు ఉంది. తిది నక్షత్రం అని పెడదాం అనుకుంటున్నాను అనుకోండి. తిది కామ నక్షత్రం నక్షత్రం ఎలా వచ్చిందా, దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకోవచ్చు. బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసి ఏ ప్లేస్లో కావాలనుకో ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చు. పెట్టుకొచ్చిన తర్వాత దాని ఫాంట్ సైజ్ ఉంది కదా, ఫాంట్ సైజ్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇంక్రీజ్ చేసుకుంటే ఫాంట్ సైజ్ అనేది పెద్దది చిన్నది అవుతుంది. ఓకేనా. మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసి కొంచెం ఇలా పైకి జరుపుకోవచ్చు. మన ఇష్టం, మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసిన తర్వాత ఫార్మాట్ ఉంది కదా, ఫార్మాట్లో నేనేం పెట్టుకుంటున్నాను, బోల్డ్ పెట్టుకున్నాను. బోల్డ్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ దాని కలర్స్ ఉన్నాయి కదా, కలర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం పెట్టుకుందాం అనుకుంటున్నాను, రెడ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఓకేనా. రెడ్ పెట్టుకునే ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, ఎఫెక్ట్స్లో మనకి ఏ ఎఫెక్ట్ కావాలన్నా కూడా ఆ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, మిడిల్లో 3 లైన్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్ అవుట్లైన్ కలర్ ఏం కావాలి అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్లైన్ కలర్ నేను వైట్ సెలెక్ట్ చేశాను అనుకోండి. అవుట్లైన్ కలర్ అనేది ఇక్కడ వైట్ మనకు కనపడుతుందా, ఇది. ఇంకా మనకి ఇక్కడ స్పేస్ ఉంది, ఏమన్నా కావాలనుకున్నా కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమెంట్స్లోకి వెళ్ళి నేనేం సెలెక్ట్ చేశాను, నమస్తే ఇమేజ్ అని సెలెక్ట్ చేశాను. వస్తుందో రాదో చూద్దాం. నమస్తే ఇమేజ్ అని టైప్ చేశాను అనుకోండి. నమస్తే ఇమేజ్, ఇదిగోండి ఇక్కడ నమస్తే ఇమేజెస్ అని వచ్చినాయి కదా గ్రాఫిక్స్లో. వీటిలోంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి సూట్ అవుతుంది, మన థంబ్నెయిల్కి అనుకున్నాం అనుకోండి. ఇది నేను సెలెక్ట్ చేసుకుని సైజ్ అనేది పైన ఎడ్జ్లో పట్టుకుని సైజ్ పెంచుతాం తగ్గించడం అలా చేసుకోవాలి. ఈ ఇమేజ్ అనేది ఇక్కడ స్పేస్ ఉంది కదా, ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇలా మన థంబ్నెయిల్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎప్పుడైనా పెట్టే ఫోటో అనేది గ్లోగా కనిపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ దేవుడి ఫోటో ఇక్కడ పెట్టాము కాబట్టి అది, లేదంటే మన ఫొటోస్ ఏమైనా పెట్టి డిజైన్ చేసుకుందాం అనుకున్నాం కానీ ఫోటో అనేది ఫస్ట్ అట్రాక్టివ్గా కనిపించాలి రిమైనింగ్ అన్నిటితో కంపేర్ చేస్తే. అందువల్ల నేనేం చేశాను, ఎలిమెంట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఏం తీసుకున్నానంటే లైట్, LIGHT లైట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకు వచ్చినాయి కదా చాలా ఇమేజెస్, ఇది అన్నిటికన్నా బాగా లైట్ కలర్లో డల్ కలర్లో ఉంది కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. లైట్ ఇమేజ్ అనేది మనం ఇది ఎక్కడ పెట్టుకోవచ్చు, ఫేస్ దగ్గర పెట్టుకోవచ్చు. ఏదైతే మనం ఫోటో మెయిన్ అట్రాక్టివ్గా తీసుకుందాం అనుకో అక్కడ పెట్టుకుంటే మనకి ఇక్కడ లైటింగ్ కనపడుతుందా, చేంజ్ గ్లోగా ఉన్నట్టు కనపడుతుందా. కాకపోతే నేనేమనుకుంటున్నాను, దీన్ని ఎప్పుడైనా ఏదైనా పెట్టినప్పుడు ఎలా పెట్టాలంటే బ్యాక్గ్రౌండ్ వెనక్కి పెట్టాలి, ఈ పైన దేవుడి ఫోటో పెట్టాం కదా అది ఫ్రంట్ సైడ్ ఉండేటట్టు పెట్టాలి. దానికోసం మనం ఏం చేయాలి, దాన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనకి లేయర్స్ ఆప్షన్స్ ఉంటాయి కదా, లేయర్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, దేవుడి ఫోటో ఏమవ్వాలి, పైకి వెళ్ళాలి, లైట్ ఫోటో కిందకి రావాలి. ఓకేనా. ఇప్పుడు లైట్ అనేది బ్యాక్ సైడ్ వెళ్ళింది, కాకపోతే ఫేస్లో గ్లోనెస్ అనేది కనపడుతుంది. ఓకేనా. ఇమేజ్ అంతా నాకు బాగానే ఉంది, దీన్ని సేవ్ చేసుకోవాలి అనుకున్నాను అనుకోండి, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ క్రియేట్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ సైజ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, లిమిటెడ్ ఫైల్ సైజ్ 2 దాని మీద క్లిక్ చేసి సైజ్ అనేది ఎంత ఎంటర్ చేయాలి, 2 అనేది ఎంటర్ చేయాలి. ఓకేనా. ఎందుకంటే మన థంబ్నెయిల్ రేషియో అనేది 2 అనేది ఉంటేనే సెట్ అవుతుంది, లేకపోతే 1280x750 కదా సైజు. దానికి ఇక్కడ సైజ్ లిమిటెడ్ ఫైల్ సైజ్ మనం 2 అనేది సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే మనకి సైజ్ అనేది ఎక్కువైపోతుంది. ఓకేనా. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన ఇమేజ్ అనేది డిజైన్ అవుతుంది. చూడండి ఇక్కడ డిజైన్ అవుతున్నట్టు మనకి ఇక్కడ కనపడుతుంది. చూడండి ఏ రకంగా డిజైన్ అవుతుందో ఇమేజ్ అనేది. ఓకేనా. మధ్యలో క్యాన్సిల్ బటన్ నొక్కమాకండి, అదంతా బ్యాక్కి వెళ్ళిపోతుంది, అది డిజైన్ అయ్యే వరకు ఉంచండి. ఓకేనా. మన ఇమేజ్ అనేది డిజైన్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ మెయిల్ ఐడి, వాట్సాప్ ఇవన్నీ ఉంటాయి కదా, దేని ఫొటోస్ దేంట్లోకి సెండ్ చేయని అని అడుగుతుంది. మనం ఏమన్నా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, దానిలోకి మన ఇమేజ్ అనేది వెళ్తుంది, లేదంటే సేవ్ టు గ్యాలరీ అని వస్తుంది, దానిలోకైనా కూడా సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా. మళ్ళీ ఇదంతా మనం డిలీట్ చేసేసుకోవాలనుకోండి ఒక్కొక్కటి
ఈ రకంగా దాని మీద క్లిక్ చేసి డిలీట్ చేసేసుకోవచ్చు. ఇది మనం దేనికి యూట్యూబ్ థంబ్‌నెయిల్ క్రియేట్ చేసాం కదా! అదే రకంగా మనం దేనికి క్రియేట్ చేసుకోవచ్చు, షార్ట్స్‌కి కూడా చేసుకోవచ్చు. అదెలాగంటే కింద హోమ్ అని ఉంది కదా! ఫస్ట్ ఇందాక మనం ఇక్కడ ఏమని సెర్చ్ చేసాం, యూట్యూబ్ థంబ్‌నెయిల్ అని సెర్చ్ చేసాం. అప్పుడు మనకి వైట్ కలర్ ఇమేజ్ వచ్చింది. ఇక్కడ మనం షార్ట్స్‌కి థంబ్‌నెయిల్ చేసుకుందాం అనుకోండి, యూట్యూబ్ షార్ట్స్ అని టైప్ చేయండి. అప్పుడు మీకు పిక్చర్ ఎలా వస్తుందో చూద్దాం. క్రియేట్ బ్లాంక్ అని వచ్చింది కదా! సెలెక్ట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆప్షన్స్లో ఉంచి సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎలిమెంట్ ఉంది కదా, ఎలిమెంట్స్లోకి వెళ్ళి మనం ఏమి సెర్చ్ చేసుకోవచ్చు, కలర్. ఇందాకట్లాగా మనం కలర్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందాక నేను వేరే కలర్ పెట్టాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పర్పుల్ కలర్ పెడదాం అనుకున్నాను అనుకోండి, పర్పుల్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ నాకు వస్తుంది. ఓకేనా, ఇక్కడ దానికి సంబంధించిన గ్రాఫిక్స్ ఫొటోస్ ఉన్నాయి. వీటిల్లో ఉంచి మనకి ఏది బాగుంది అనుకుంటే మనం అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అట్రాక్టివ్గా ఉందనుకోండి, ఈ సెలెక్ట్ చేసుకుని ఈ రకంగా పైకి స్క్రీన్ ఎంతవరకు ఉంటే మనం అంతవరకు దీన్ని ఏం చేయాలి, డ్రాగ్ ఆన్ చేయాలి. ఓకేనా, డ్రాగ్ ఆన్ చేసాం. ఇందాక దేన్ని క్రియేట్ చేసాం, మనం యూట్యూబ్ థంబ్‌నెయిల్ క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం ఇదంతా దేన్ని క్రియేట్ చేస్తున్నాం, షార్ట్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఎవరైనా సరే మంది అట్రాక్టివ్గా కనపడుతున్నాయి కదా థంబ్‌నెయిల్ ఓపెన్ చేసేది, అందువల్ల షార్ట్స్ కూడా మనం ఈ రకంగా క్రియేట్ చేసుకుని మనం క్రియేట్ చేసుకున్న ఇమేజ్ అనేది డిస్ప్లేలో ఫస్ట్ వచ్చేటట్టు కూడా సెట్ చేసుకోవచ్చు. కలర్ క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, మనకి ఎలిమెంట్స్. ఇందాకలాగా మనం ఏంటిది సరస్వతీదేవి ఇమేజ్ అనుకున్నాం. సరస్వతీదేవి ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. వీడియోస్, గ్రాఫిక్స్, ఫొటోస్ ఉన్నాయి కదా, వీటిలోంచి మనం ఏదైనా కూడా తీసుకోవచ్చు. ఇందాక ఈ ఫోటో తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఫోటో తీసుకున్నాం అనుకోండి, ఇలా వచ్చింది. దీని సైజ్ అనేది మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదంతా ఫోటో పెట్టేసుకుంటే మనకి పైన స్పేస్ ఉంది కదా, పైన స్పేస్లో మనం ఏం చేసుకోవచ్చు, టెక్స్ట్ అనేది రాసుకోవచ్చు. ఈ రకంగా ఇక్కడ నేను ఫోటో పెట్టేసుకున్నాను. ఫోటో పెట్టేసుకున్న తర్వాత ఇంకేం పెట్టుకోవచ్చు, నేను ఇక్కడ పూజ ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చు. లేదంటే మ్యాంగో లీవ్స్ అని టైప్ చేశాను అనుకోండి, ఇలా వచ్చినాయి కదా, ఈ మ్యాంగో లీవ్స్ అనేది వీటిలోంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని పైకి జరుపుతాం, సైజ్ అనేది ఈ రకంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మ్యాంగో లీవ్స్ అనేది సెట్ అయినాయి కదా, నెక్స్ట్ ఏం పెట్టుకోవాలి, మ్యాంగో లీవ్స్ తర్వాత ఇంకేం పెట్టుకోవచ్చు, మనం ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు. మళ్ళీ ఏం చేయాలి, మనం ఎలిమెంట్స్ ఆప్షన్స్లోకి వెళ్ళాలి. ఎలిమెంట్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఫ్లవర్స్ 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 ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇలా వచ్చినాయా, ఫ్రేమ్స్, ఫొటోస్, గ్రాఫిక్స్, ఫ్లవర్స్ గార్లాండ్ అని టైప్ చేయండి. లేదంటే గార్లాండ్ ఆఫ్ ఫ్లవర్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. వీటిలోంచి మనకు నచ్చిన ఫ్లవర్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఈ ఫ్లవర్స్ అనుకోండి, దీన్ని సైజు అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకుని ఈ ఫ్లవర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెడదాం అనుకున్నాను అనుకోండి, ఇక్కడ పెట్టుకోవచ్చు. పెట్టుకుని దీన్ని డూప్లికేట్ ఇమేజ్ నేను తీసుకోవచ్చు. దాని మీద జస్ట్ క్లిక్ చేసి సైజ్ తగ్గించేసేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. దాని మీద క్లిక్ చేసిన తర్వాత బీజీ రిమూవ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసానా బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ రిమూవ్ అవుతుంది చూడండి. ఓకేనా, జస్ట్ ఇలా ప్లెయిన్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఈ ఇమేజ్ని ఫర్ ఎగ్జాంపుల్ చిన్నది చేద్దాం అనుకున్నాను అనుకోండి, ఇంకా ఇలా ఈ రకంగా ఇమేజ్ని మనం ఏం చేసుకోవచ్చు, చిన్నది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏమన్నా టెక్స్ట్ రాద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ ఉందా, టెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని యాడ్ ఏ టెక్స్ట్ బుక్, వసంత పంచమి, వసంత పంచమి ఎప్పుడు జరుపుకోవాలి అని రాద్దాం అనుకున్నాను అనుకోండి, ఇలా వచ్చింది కదా, దీన్ని తీసుకెళ్ళి నేను ఇక్కడ పైన పెడదాం అనుకుంటున్న తర్వాత దీని సైజ్ అడ్జస్ట్ చేసుకోవాలి కదా, జస్ట్ ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసి సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా మిడిల్లో కావాలంటే మిడిల్లో జరుపుకోవచ్చు. ఇక్కడ ఫాంట్ సైజ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మనం సైజ్ అడ్జస్ట్ చేసుకుందాం. ఫార్మాట్ ఉంది కదా, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. నేను బోల్డ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. అప్పుడు అది చూసారా పెద్దగా కనిపిస్తుంది బోల్డ్. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉన్నాయా, ఎఫెక్ట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఈసారి బ్యాక్గ్రౌండ్ అనే ఎఫెక్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. అప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ వచ్చింది. ఏమొచ్చింది, బ్యాక్గ్రౌండ్లో ఎల్లో బ్లాక్ వచ్చింది. మనకు కావాల్సిన కలర్ కూడా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్ ఆప్షన్ ఉందా, ఆ కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే టెక్స్ట్ దేనిలో రాయను అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆరెంజ్లో రాయాలనుకున్నాను అనుకోండి, ఆరెంజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే రెడ్ అట్రాక్టివ్గా ఉంటుందంటే రెడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మనం పెట్టుకోవచ్చు. ఓకేనా,
ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా స్క్రీన్ అంతా కూడా ఇంకా లైట్గా ఉంది, మనం ఏమైనా పెట్టుకోవచ్చు అనుకున్నా కూడా మనం ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఎలిమెంట్స్లోకి వెళ్ళి పూజ ఐటమ్స్ ఇలా వచ్చిందా, ఇది పెట్టుకుందాం అనుకున్నాను అనుకోండి. నేను దీన్ని ఈ ప్లేస్లో కానీ ఈ ప్లేస్లో కానీ పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుని ఇలా పెట్టుకోవచ్చు పూజ ఐటమ్స్. దీని మీద క్లిక్ చేసి పైన ప్లస్ ఐటమ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది, డూప్లికేట్ ఇమేజ్ అనేది వస్తుంది. అది అటువైపు పెట్టాము కదా, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెడదాం అనుకున్నాను అనుకోండి. డూప్లికేట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని దీన్ని కరెక్ట్గా ఎడ్జ్లో ఇంకోవైపు ప్లేస్ చేసుకోవచ్చు. ఇదేంటి కొంచెం పైకి పెట్టాము కదా, ఇది కూడా కొంచెం పైకి, రెండు ఈక్వల్ హైట్లో పెట్టాం. ఇంకేం చేసుకోవచ్చు, దీనికి మనకి ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకుని ఇది ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఇది పెడదాం అనుకుంటున్నాను, కానీ ఇది ఇమేజ్ మీద పెడితే మనకి సరిగ్గా కనపడదు కదా. అందువల్ల మనం ఏం చేయాలి, దాని మీద సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి ఏం ఆప్షన్ ఉందంటే ట్రాన్స్పరెన్సీ అనే ఆప్షన్ ఉంది కదా, తగ్గిస్తే ఏంటంటే లైట్ కలర్లో బ్యాక్గ్రౌండ్లో కనపడుతుంది. ఇప్పుడు 10 పెట్టుకున్నాను, ఇమేజ్ అలానే ఉంది, అది ఎక్కడ కనపడుతుంది, బ్యాక్గ్రౌండ్లో కనపడుతుంది. ఇలా మనకి ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉందా, దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ ఆప్షన్ ఉందా, దాని మీద క్లిక్ చేస్తే ఈ ఇమేజ్ కూడా ఏమవుతుంది, డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా, డౌన్లోడ్ ఉందా, దాని మీద క్లిక్ చేస్తే మన ఇమేజ్ ఇక్కడ డౌన్లోడ్ అవుతాం కనిపిస్తుంది. ఆ డౌన్లోడ్ అయిపోయినవన్నీ మన గ్యాలరీలో సేవ్ అవుతాయి. మనం యూట్యూబ్లో వీడియో ఎడిట్ చేసేసిన తర్వాత లాస్ట్లో సెలెక్ట్ యూట్యూబ్ థంబ్నెయిల్ అని ఉంటుంది కదా, అప్పుడు అది సెలెక్ట్ చేసుకుని మనం పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన డాటర్ ఆఫ్ జర్నలిస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.